హలో అండి. అందరికీ నమస్తే. సే టు నో బెట్టింగ్ యాప్స్ అని జెప్పేసి ఇప్పుడు ట్విట్టర్‌లో ఇదొక పెద్ద వారే జరుగుతుందని జెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి అసలు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చెయ్యొద్దు అని చెప్పి చాలామంది ప్రమోట్ జేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సజ్జనర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా చాలా మంది పైన వీళ్ళు ఇలా వాళ్ళేదో సమాజ సేవ జేస్తున్నట్టుగా వీళ్ళు బిహేవ్ జేస్తున్నారు. వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని జెప్పేసి ట్యాగ్ జేస్తూ మరీ పెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్సే. ముఖ్యంగా సన్నీ భయ్య యాదవ్ అండ్ నాని లోకల్ బాయ్ నాని అని జెప్పేసి ఇప్పుడు హర్ష సాయి ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద యూట్యూబర్స్ గాని, చిన్న చిన్న యూట్యూబర్స్ గాని, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని ఇలా చాలా మంది ప్రమోట్ జేస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని జెప్పేసి నాన్వేషణ కూడా ఈరోజు అంటే మొదటి నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మనం ముఖ్యంగా చూస్తూ ఉంటే మాత్రం నాన్వేషణ కూడా కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు అని జెప్పేసి ఇమ్రాన్ కూడా అన్నారు. అయితే మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరు లాభం పొందుతున్నారు? ఎవరు నష్టపోతున్నారనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు జెప్పండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. కుటుంబాలే నాశనమవుతున్నాయి. కానీ అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు మాత్రం పెరుగుతూనే ఉన్నారు గానీ తగ్గట్లేదు. ఎలా చూడొచ్చంటారు సార్ దీన్ని? ఇప్పుడు మహాభారతంలో ఏముంది? సీ జూదం వల్లే మహాభారతం జరిగింది కదా! అవును. సో, జూదాన్ని ఎవరు ప్రోత్సహించినా అది తప్పే. అదే గాకుండా మీరు ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇన్నిన్ని రాసులుగా డబ్బులు కుప్పపోసుకునేది మీరు జూసారా? నేను జూసానా? జిరాక్స్ అయ్యుండొచ్చు. ఫేక్ మనీ అంతా. అదే గాకుండా వాళ్ళు చెప్పేదంతా 100% అబద్ధం. హ్మ్. ఎందుకంటే, జూదంలో గెలిసిన వాళ్ళెవ్వరు లేరు. అట్లాగా గెలవాలి అంటే జూదాన్ని నిర్వహించేవాడు, పైగా ఆన్‌లుక్కర్‌గా ఉండి ఆడి వేరే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు ఎవరైనా. ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఈ గేమ్స్‌ని ఈ ఇల్లీగల్ గేమ్స్‌ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కోసమే ఈ వ్యవహారం నడుపుతున్నారు. హ్మ్. దాంట్లో ఏం చేసుకోవడం 10 మందిని, 100 మందిని, 1000 మందిని, 1,00,000 మందిని వాడికేమైతుందంటే ఎంతమంది వ్యూవర్స్ వస్తారో అన్ని డబ్బులు వాడికొస్తాయి. హ్మ్. యాక్చువల్‌గా వాడికి వచ్చేది మనీ యూట్యూబ్‌లోనే. నాట్ ఓకే. ఇన్ ది బెట్టింగ్ యాప్స్. హ్మ్. వాళ్ళెప్పుడూ బెట్టింగ్‌లో పాల్గొనరు. కాకపోతే వాడికి, ఈడికి నువ్వు ఇన్ని యాప్స్ చేసినందుకు ఐ విల్ పే యూ థిస్ మచ్. హ్మ్. సో, దిస్ ఈజ్ లైక్ దట్ దే ఆర్ డూయింగ్. నిజంగా చెప్తే దీన్ని నిషేధించాలి. నిషేధించి దీనిపైన ఎవరైతే ఈ యాప్స్ నిర్వహిస్తున్నారో ఒరిజినల్‌గా హ్మ్. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి ఒక శాంటిటీ లేదు. ఈ ఓకే. బెట్టింగ్ యాప్స్‌కి. సో, ఎక్కడో నిర్వహిస్తున్నారు. ఎవడో ఉంటున్నాడు. ఇంకో బెట్టింగ్ యాప్స్ ఇంకో వ్యవహారం ఏమిటంటే నేనే ఉన్నాననుకోండి. లేతే మీరో, నేనో ఎవరో మీకు అమెరికాలో $100 పే చేస్తే అమెరికా నుంచి మీకు ఒక లైన్ వస్తుంది. ఐపీ హ్మ్. అడ్రెస్. ఐపీ హ్మ్. అడ్రెస్ సంపాదిస్తారు. దాని ద్వారా ఇల్లీగల్‌గా మీరు బెట్టింగ్ యాప్‌ని చేస్తారు. ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లింక్‌ని ప్రమోట్ చేస్తారు. మీరు బెట్టింగ్ యాప్‌లో పాల్గొంటారు. మీకు డబ్బులొస్తున్నాయా? ఎవరికైనా పోతున్నాయా? ఎవ్వరికీ లేదు. పెట్టిన ప్రతి ఒక్కడు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే. ఏదో ఖచ్చితంగా. పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు అన్నట్టు హ్మ్. బెట్టింగ్ యాప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కడు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే. ఓకే. పోనీ గెలిచిన వాళ్ళు ఎవరు అంటే యూట్యూబర్స్. ఈ హ్మ్. యూట్యూబర్స్ మాయలో పడి ఎవరైతే బెట్టింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు తమ జీవితాలని, ఆస్తుల్ని నాశనం ముఖ్యంగా విలువైన సమయాన్ని హ్మ్. చాలామంది సమయాన్ని నాశనం చేసుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్నా సంపాదించవచ్చు. కానీ సమయం పోతే రాదు. వాల్యుబుల్ లైఫ్‌లో ఒక నిమిషాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. అట్లాంటి వాల్యుబుల్ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. డబ్బును పోగొట్టుకుంటున్నారు. తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దాని గురించే ప్రతి నిమిషము ఆలోచన. ఓహో! ఈ యాప్‌లో వదిలిపెట్టి నాకు రాలేదు. వేరే యాప్‌లో ఇంకొకడు ప్రమోట్ చేస్తాడు గొప్పగా. వచ్చేసింది 10 మందిని ఇంటర్వ్యూ చేస్తాడు. మీకే ఒక ₹1,00,000 వచ్చి నాకు ₹1,00,00,000 వచ్చిందంటే చెప్పరా? చెప్తాం. చెప్తారు. ఎందుకు? మీకు డబ్బొచ్చింది కాబట్టి మీరు చెప్తారు. అరే! సమాజంలో నాలాగా చెప్తే ఎవరైనా జీవితంలో నాశనం అవుతారని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎవరుంటారు? మీరు చెప్పలేదనుకో, నేను చెప్పనంటే తప్పిది అన్నారనుకో, ఆయన దగ్గర పోతారు, నా దగ్గర పోతారు, ఇంక 100 మంది దగ్గర 100 మందిలో ఎవడో ఒకడు చెప్తాడు డబ్బుకి ఆశపడి. ఖచ్చితంగా. కాబట్టి మీరు 10 మంది ఫేక్
అకౌంట్స్ని క్రియేట్ చేసి ఈ 10 మంది దగ్గర మీరు చెప్పిస్తే నిజమే అనుకుంటారు. వాడు హౌస్ ముందు పూరి గుడిసెలో ఉంటాడు, మళ్ళీ పెద్ద బంగ్లా ఉంటాడు, చిన్న సైకిల్ తొక్కుతూ ఉంటాడు, అరటికాయలు అమ్ముకుంటూ ఉంటాడు, వాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ బెంజ్ కారులో వస్తాడు. ఇవన్నీ మీకు చూపించేటప్పటికి మానసికంగా మీరు వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోతారు. దానివల్ల ఈ బెట్టింగ్ యాపుల్లో మీరు పాల్గొనడం, తర్వాత ఇవాళ మీ చేతుకున్న గాజులో లేకపోతే దిద్దులో రేపు పొద్దున్నే డబ్బులు బ్యాంకులో ఉన్న అకౌంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర అప్పులు, చివరికి వాళ్ళ మొహం చూపించలేక ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ప్రాణం తీసుకోవడమో లేకపోతే ఏదైనా చేయడమో, లేదు వాళ్ళని అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేయడమో, ఇంకోటో లేకపోతే మోసం చేయడమో ఇది నేర్చుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొనే వాళ్ళంతా నిజాయితీగా చేసేవాళ్ళు కాదు, మోసకారి వ్యవహారం. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మాట్లాడాలంటే ప్రభుత్వాలు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వాలే దీనికి లీగల్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఎందుకు అనంటే కొన్నింటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కొన్నింటిని బ్యాన్ చేసి పెట్టేశారు. కానీ ఇంకా చైనా యాప్‌లు అన్నిటిని బ్యాన్ చేసినప్పుడు ఇప్పుడు వ అదేం వన్ బెట్ అని చెప్పేసి కొన్ని బెట్టింగ్ యాప్స్‌ని బాలీవుడ్ స్టార్‌లు, ఇటు టాలీవుడ్ స్టార్‌లు కూడా దాన్ని ప్రమోట్ చేస్తా ఉంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మీ శరీరం పైన పౌడర్ పూసుకోగానే దద్దులొస్తాయి. మీరేమంటారు? వేరే పౌడర్ వాడు చూస్తాడా? లేదు కదా! వేరే పౌడర్‌ని చూసుకొని అబ్బా! ఎంత సౌందర్యంగా ఉందో అంటారు. ఏమైంది? అది మీకు డబ్బులొస్తున్నాయి. మీ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. నిజం చెప్తే మీరు ఈ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం ఆశపడే, డబ్బులు లేకుండా ప్రమోట్ చేయమనండి. చేస్తారా? చేయరు. అంతెందుకండి, మీరు సిగరెట్ తాగేది హానికరం. పెద్ద పెద్ద స్టార్లు ఇంత క్రితం అయితే పెద్ద పెద్ద స్టార్లు పెట్టేవాళ్ళు డ్రింక్స్‌కి. ఇప్పుడు ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే మీరు విస్కీలు, బ్రాందీలకు బదులు సోడాలు ఇస్తారు. విస్కీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వీళ్ళేం చేస్తారు? మెక్డోవెల్స్ సోడా, ఆరోగ్యానికి మెక్డోవెల్ సోడా అని పెడతారు. సోడా అంటే యూ కెనాట్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ హిమ్. కానీ ఆ లోగో గీగో ఎవ్రీథింగ్ విల్ బి మెక్డోవెల్స్. సో కాబట్టి యూ కెనాట్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ట్ హిమ్. సో ఆ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా కొన్ని ఏం చేస్తారు, ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటారు, పేరు మీరేం బెట్టింగ్ యాప్ ఏం చెప్తారు, లీగల్గా నేను బెట్టింగ్ యాప్. ఇప్పుడు మీరు చూడండి, క్లబ్స్ ఉన్నాయి. క్లబ్స్లో 3 పత్తాల ఆట, రమ్మీ మామూలుగా స్కిల్ గేమ్గా ఆడుకునే దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు ఈ క్లబ్స్కి, పేకాట క్లబ్బులకి. కానీ అక్కడ జరిగేదంతా జూదమే, 3 పత్తాల ఆటే. అది ఇట్స్ నాట్ ఏ స్కిల్ గేమ్, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్. అది కూడా కాదు, వాళ్ళు ఆ మాయలో పడి, అంటే ఆ పర్మిషన్ ఎందుకు తెచ్చుకుంటారు, ఈ విధంగా రమ్మీ కోసం తెచ్చుకుంటారు. వాళ్ళు ఆడేది 3 ముక్కల ఆట. సో అక్కడ అప్పుడు పోలీసులు రైడ్ చేస్తే ఆ అకౌంట్ బుక్లు అవి ఇవి సీజ్ చేస్తారు, కోర్టులో వేస్తారు. లేదండి పోలీసు వాళ్ళు కావాలని కక్ష కట్టి మా పైన మామూళ్ళు ఇవ్వలేదని అని ఆ విధంగా ఆర్గ్యూ చేస్తారు. వాళ్ళకి ఏదో ఫైన్ వేస్తారు, అయిపోతారు. 1 నెల మూసుకుంటారు, మళ్ళీ 2 నెలల్లో ఓపెన్ చేస్తారు. సో ఇది ఎంతమందిని ఎన్నిసార్లు కట్టడి చేసినా వాళ్ళు ఒకవేళ బెట్టింగ్ యాప్స్ పైన పర్మిషన్స్ లేవు, 99% లేవు, ఏదో ఒకదానికి ఉంటే అది కూడా లీగల్గా మేము రన్ చేస్తున్నామనే తీసుకుంటారు, ఇల్లీగల్గా వేరేటివి చేస్తున్నారు. అదే కాకుండా ఇంకో విషయం అంటే, మీరు ఒక లీగల్గా పర్మిషన్ తీసుకొని 100గా ఇల్లీగల్ గేమ్స్ని రన్ చేస్తారు. మీరు దాంట్లో ప్రమోట్ చేసే వాళ్ళపైన గవర్నమెంట్ ఒక పాలసీ, చైనా లాగా ఒక పాలసీ తీసుకోవాలా? లేదు, మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ దుబాయ్, ఎమిరేట్స్లో ఎక్కడ లేవే, ఎందుకు లేవు? వాళ్ళు తంటపడితే గబుక్కను వాళ్ళు చేసే పని ఏమంటే శిరచ్ఛేదము అంటారు, అయిపోయింది అక్కడికి. సో ఆ విధంగా లేదు కదా. ఇప్పుడు అంత గల్ఫ్ కంట్రీస్లో మీరు డ్రింక్స్కి అలౌ చేసినా ఏం చేసినా ఎక్కడ గొడవలు జరగవు, దొంగతనాలు జరగవు. ఎందుకంటే ది యాక్షన్ విల్ బి వెరీ 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 సివియర్ అండ్ ఇమీడియట్. మన దగ్గర లాగా కోర్టు గిట్టు లేదు, ఒక కోర్టులో వేసినా వితిన్ మంత్ ఇట్ విల్ బి. మన దగ్గర ఇప్పుడు చూడండి, కసబ్ లాంటోడు అన్ని 100 మందిని చంపి అంత చేసిన వాడికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అల్లుళ్లాగా మేపి 10 ఏళ్ల తర్వాత ఉరి తీసాం. 10 ఏళ్ళు గివెన్ ఎ లాంగ్. ఎందుకంటే మన దేశం యొక్క పరిస్థితి అటువంటిది. మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇవ్వాలా. వాడు ముద్ద అయినా ఎవరైనా వాడి ఇప్పుడు మీరు మర్డర్ చేశారనుకోండి, మీకు స్తోమత లేదు, అడ్వకేట్ని పెట్టుకోనంటే
బాబు నీకు దండం పెడితే అడ్వకేట్ పెట్టుకో, గవర్నమెంట్ వాళ్ళు మీకు ప్లీడర్ని ఇస్తారు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ తరఫున ప్లీడర్ని పెడతారు. లోయర్ కోర్ట్ అయిపోగానే సెషన్స్ కోర్టు, అక్కడ అవ్వగానే హైకోర్టు, హైకోర్టు అవ్వగానే సుప్రీంకోర్టు, అది అయిన తర్వాత ప్రెసిడెంట్స్ జ్యుడిషియల్ ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఇటువంటి యాప్స్ని కట్టడి చేయడానికి సరైనటువంటి సాధనాలు లేవు ఒకటి. రెండోది ఫాల్స్ ఐపీ అడ్రస్ల ద్వారా వీళ్ళు నిర్వహిస్తున్నారు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ గానీ ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే మేము సారీ ఇంకా ఇప్పుడు చెయ్యము అని చెప్పేసి వాళ్ళు కూడా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదంతా ఓకే. కానీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు దీని మీద మీకు తెలియని ఒక వ్యవహారం ఏమంటే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అంత సీరియస్‌గా దాని గురించి, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర దీని ఒక్కటే కాదు, ఇట్లాంటి వందల సంఖ్యలో మీకు వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సో మీరు ఇవాళ 10 ఆఫ్ చేస్తారు. మీరు వాడేం చేస్తాడు, సాయంత్రమే $100 కట్టి ఇంకో ఐపీ అడ్రస్లో ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. ఏం చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఫోరన్ వీడియోస్ని కట్టడి చేస్తున్నారు, అదే యుద్ధం ప్రాతిపదిక మీద చేస్తున్నారు. కానీ మీరు ఫోన్ ఎత్తుకోగానే, స్మార్ట్ ఫోన్ ఎత్తుకోగానే ఏదో ఒక రకంగా దరిద్రం కళ్ళల్లో పడుతూనే ఉన్నాయి. ఏం చేయగలుగుతున్నాం? సో అదే విధంగా తయారైంది. అంటే వేరే దేశాల నుంచి ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ కోసము ఒక ఐపీ అడ్రస్ని కొనుక్కోవటం, అది అయిపోతే అయిపోయింది. ఇప్పుడు పోనీ మన వాళ్ళు ఎంతో ఇన్వెస్టిగేట్ చేసి ఐపీ అడ్రస్ చూస్తే అది స్కాట్లాండో లేకపోతే ఐపీ అడ్రస్ చూసుకుంటే చికాగోనో దొరుకుతుంది. మన పోలీసు వాళ్ళు దీనికోసం చికాగోకి పోగలుగుతారా? అది వీలు కాదు. ఎందుకంటే ఇంటర్పోల్కి రాయాలి, ఇక్కడ నుంచి సిఐడికి రాయాలి, సిఐడి వాళ్ళు ఇంటర్పోల్ని అలర్ట్ చేయాలి, ఇంటర్పోల్ వాళ్ళు ఆ దేశంలో పోయి వాడిని కనుక్కుంటే చివరికి ఐపీ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ అడ్రస్లో లేరు, ది పర్చేజర్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీనో బాంబేనో అంటారు. ఇక్కడ ఫేక్ అడ్రస్, సూట్ కేస్ కంపెనీ లాగా ఒక ఇంటికి హౌస్ నెంబర్ వేసి హౌస్ నెంబర్ ద్వారా తీసుకుంటారు. ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఎవడో 10 ఏళ్ల క్రితం రెంట్కు తీసుకొని ఉంటాడు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. దట్స్ వై అందువల్ల మనము ఈ ఇల్లీగల్ థింగ్స్ని తొందరగాను కర్బ్ చేయలేకపోతున్నాం. సో దీనివల్ల అంటే ప్రజలే జాగ్రత్త పడాలి ఖచ్చితంగా, కానీ వాళ్ళు జాగ్రత్త పడలేకపోతున్నారు. ఎలా అంటే దానికి నిజంగానే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ప్రభుత్వాలు ఎడ్యుకేట్ చేయాలి. అది జరగటంలా. ఇది ఒక యుద్ధం లాగా తీసుకొని ఇప్పుడు మనం ఎయిడ్స్ పైన ఏ విధంగా కంట్రోల్లోకి తెచ్చుకున్నాము. ఆంధ్ర రాష్ట్రాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నవి ఎక్కడో 200 స్థానాలకి పడిపోయిందంటే యూ ఎడ్యుకేటెడ్ ది పీపుల్. మీరు పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేయగలిగితే ఇప్పుడు నేను కానీ మీరు కానీ ప్రజల్ని ఎడ్యుకేట్, ఇప్పుడు గంజాయి గురించి అది మీరు ఎంత కట్టడి చేసినా ఎందుకు విచ్చలవిడిగా గంజాయి కానీ నార్కోటిక్ డ్రగ్ కానీ విచ్చలవిడిగా అమ్ముతున్నారంటే దానికి డిమాండ్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ డిమాండ్, సప్లై హ్యాపీగా సప్లయర్ 100 కోట్లు సంపాదిస్తున్నారు. సో అది తగ్గాలంటే మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఈ యాప్స్ పైన మీరు ఇది తప్పు, మీరు పోగొట్టుకుంటారు, మీ జీవితాన్ని నాశనం అవుతాయి అని ప్రభుత్వాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, మీరు అందరూ ఆడకపోతే యాప్ వాడు ఏం చేస్తాడండి? మూసుకుంటాడు. అంతే కదా. అంతే. ఆ పని అది చేయాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. గవర్నమెంట్ వారి ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. ప్రజల్ని బాగా ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు దాని జోలికి పోకపోతే వాడు మూసుకోక ఏం చేస్తాడు? అంతే. వెరీ సింపుల్. సో డిమాండ్ తగ్గాలి అంటారు. అంతే. ఇప్పుడు మీరు చూడండి, కోళ్ళు ఇంతకుముందు రోజు 1,00,000-2 లక్షల కోళ్ళు కోసేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో ఏం కోయటం లేదు. ఎందుకు? అమ్మో కోస్తే తింటే చచ్చిపోతాం. సో ఎస్, అది మీరు ఎడ్యుకేట్ చేయగలిగారు, అందుకని ఎవరు పోవటం లేదు. వెన్ దెర్ ఇస్ నో డిమాండ్ అమ్ముకున్నవాడు ఏం చేస్తాడు? ఏం చేయలేరు. కాబట్టి సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఎడ్యుకేట్ ది పబ్లిక్, ఈ థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్, దీనిపైన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమా? అఫ్ కోర్స్ వాళ్ళు వినరు, ఈగోకి పోతారు, అండ్ డబ్బులు పోయినాయి అని చెప్పేసి ఇంకా కొంచెం డబ్బులు పెట్టితే ఇంకా వస్తాయి అని చెప్పేసి ఒక ఆశతోని, అత్యాశతోని వాళ్ళు పెడుతూనే ఉంటారు.
సో, ఈ యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఆడరు. వాళ్ళకి డబ్బులిస్తేనే వాళ్ళు మనకు ప్రమోట్ జేస్తున్నారు. మనకు చూపెడుతున్నారు. ఈ ఒక యాప్ ఉంది. దీంట్లో డబ్బులొస్తాయి అని జెప్పేసి మనకు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఆ గేమ్ ఆడరు. వాళ్ళు మాత్రం ఆ లోన్ యాప్స్‌లో లోన్స్ తీసుకోరు. వాళ్ళు మాత్రం అసలు